సో నేనేమి అంటున్నా అంటే సెకండ్ పార్ట్ బిగ్ బాస్ 7 6 5 4 3 రివ్యూ చెప్తా. ఓకే. నైని పవర్ని ఎందుకు ఒక వన్ వీక్ ఉండి ఎలిమినేట్ అయిందంటే, సి ఆల్రెడీ పల్లవి ప్రశాంత్, శివాజీ, ఆ, వాడు గౌతము, ఇంకా కూడా ఎవరు ఉంటారు కదా, అమర్దీపు, అదంతా కంటెస్టెంట్స్ మంచిగానే ఆడుతున్నారు. అందుకనే నైని మధ్యలో ఉంటే, సో మనకు ఎవరు, సో ఈమె మధ్యలో వచ్చేసి ఆమె కూడా విన్ అవుతాడు అని ఒకటి ఉన్నది అని చెప్పేసి బిగ్ బాస్ ఆమెను ఏం చేసిండు, ఎలిమినేట్ చేసేసిండు. అందుకే నాకు తెలిసి ఈ సీజన్ వస్తుంది అనుకుంటున్నా. ఓకే. సో బోలేగాడు బోలే ఏంటంటే, నేను రివ్యూ జస్ట్ క్లిప్ చేస్తా. ఓకే, అదొకటి చూడు. వాడు కూడా వాళ్ళ అమ్మాయి వాళ్ళ వైఫ్ బిగ్ బాస్ లోపలికి వచ్చేసి, నువ్వు కోపం పడు అంటే, ఆడు పల్లవి ప్రశాంత్ని ఏదో ఒకటి చెప్పిండు. వాడు అమరదీప్ గాడు, అరే నువ్వు ఉండరా అని చెప్పిండు. ఏందా గుద్దగాడు, అంతే బ్రో. అది అది ఆడే ఇక అది లైట్ నాకు తెలిసి బయట అందరూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కానీ ఎక్కువ అవసరం లేదు నాకు. అది గౌతమ్ ఏదో ఒకటి, దాన్ని ఏమంటారు, బిగ్ బాస్ బయటకు వచ్చేసి వీడియో చేసిండు. నేను అటు వెళ్తా, అక్కడికి చేసి నేను కూడా అందరినీ ఫ్యాన్స్ అందరినీ కలుస్తా, అటు వెళ్తా, తిరుపతి వెళ్తా, గుంటూరు వెళ్తా, హైదరాబాద్ వెళ్తా, విజయవాడ తెలుసా. ఎందుకు బ్రో? అందరు కంటెస్టెంట్స్ బ్రో. ఓకే. సి ఇక ఎక్కువ మాట్లాడద్దు కానీ ఎందుకంత. సో రతికా రోస్, అమ్మో, నేనేం చేసినా తెలుసా బిగ్ బాస్లో. రతికా రోస్ ఫస్ట్ 2 వీక్స్ మంచిగానే ఉన్నది. తర్వాత నేను తెలుసా నా ఫేవరెట్ అప్పుడు ఫస్ట్ అయితే. తర్వాత అదేంటంటే, సి అందుకే సరే అని చెప్పేసి అమర్దీప్ వాడు పల్లవి ప్రశాంత్ని ఎలిమినేట్ చేసి, అంటే కంటెస్ట్ అదే దాన్ని ఏమంటారా, ఎలిమినేట్కి అందులో పెట్టిండు కదా పల్లవి ప్రశాంత్ని. అందుకే వీడు ఈమె ఏం చేసింది రతిక, ఆమె కూడా అట్లనే చేసింది. ఆమె దిమాగ్ ఉంటే ఆమె కంటెస్టెంట్, అరే ఇది ఇట్లా బా ఇది అని చెప్పాలా. అసలు ఏం చేసినావు అని చెప్పింది. ఏందది లైట్ తీసుకోవాలా. ఎందుకు మాట్లాడతామంటే, అసలే అప్పుడే ఎలిమినేట్ చేయాలి అయినని, అసలు ఏం చేస్తలేడు బిగ్ బాస్లో. నాకు తెలిసి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని బయటగా తెలిసింది. కానీ టేస్ట్ చేజ ఇంతకుముందు ఎట్లున్నాడో బిగ్ బాస్లో నార్మల్గానే ఉన్నాడు. అది ఒక్కటి కరెక్ట్. అందుకే నాకు తెలిసి బిగ్ బాస్లో ఉన్నాడు. ఓకే. ఇక శోభా శెట్టి అయితే అది విలేజ్లో అందరినీ బిగ్ బాస్లో పెట్టిర్రు అని చెప్పారు. అదైతే నాకు బాగాలేదు. సరే ఇక లైట్ తీసుకోవాలి. అది కూడా కొంచెం కన్నింగ్ ఉన్నది. కన్నింగ్ ఉంటే కన్నింగ్ ఉండాలా, స్ట్రేట్ ఉండాలా. అది నాకైతే ఓకే. ఓకే. సందీప్ డాన్సర్. సి బిగ్ బాస్లో యావర్ గాడు, నీకు బిగ్ బాస్ తెలియదు, ఏం తెలియదు, అదేదో కూడా మాట్లాడిండు. అడిగి వాడు ఏంటంటే, ఇక నేనే పెద్ద అన్నట్టు ఏదో ఒకటి మాట్లాడిండు. కానీ నాకైతే వేస్ట్ ఆడు బిగ్ బాస్లో. బయట అయితే మంచోడే కానీ. ఓకే. శుభశ్రీ రాయ గురు, నా ఫేవరెట్ గర్ల్ అంటే బిగ్ బాస్ 3 సీజన్ పునర్నవి, ఇప్పుడు 7 సీజను శుభశ్రీ రాయర్. ఓకే, దట్స్ ఇట్. ఓకే. నాకేమనిపిస్తుందంటే, శుభశ్రీ ఎక్కువ థింక్ చేయదు, మంచిగా మాట్లాడుతుంది, తింటుంది, పంటది. అదే అట్లనే ఉండాలి. నాకు ఫేవరెట్ ఆమె బిగ్ బాస్లో. యావర్ యావర్ గాడు, నేను చెప్పానా, యావర్ గాడు ఫస్ట్ కూడా విన్ అవ్వాల. ఎందుకంటే
వాడు అన్నీ ఆడిండు. మంచిగా మాట్లాడిండు. కోపం వచ్చినప్పుడు నాగార్జున అరే ఎక్కువ కోపం పడొద్దు అని చెప్పిండు. సరే అని అట్లనే మంచిగానే ఉన్నాడు. అదైతే నా ఫేవరెట్ ఆయన కూడా. ఓకే. ఓకే. దామని దామని అయితే చంబు ఏదో ఒకటి మాట్లాడింది కానీ నాకైతే ఫేవరెట్ కాదని. శివాజీ శివాజీ ఏంటంటే నాకైతే శివాజీ నా ఫేవరెట్ కాదు బిగ్ బాస్ 7లో కూడా. కానీ 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 నేను ఏమంటున్నా తెలుసా, సెకండ్ చేయాలా బిగ్ బాస్లో. ఎందుకంటే అమర్దీప్ గాడు అసలు ఏం చేసిండు అసలు. సి ఆయన అమర్దీప్ గాడు సెకండ్ ఎందుకు ఇచ్చిండంటే దానికి ముందు నాగార్జున ఒక సీజన్లో శివాజీ గారిని ఏదో ఒకటి మాట్లాడిండు. నువ్వు ఏం చేసినావు, ఏదో ఒకటి మాట్లాడా అంటే పీపుల్లా టీవీలో అందరు చూసేసి అరే కరెక్టే నాగార్జున కరెక్టే చెప్పిండు అని చెప్పేసి తక్కువ ఓట్లు చేయాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే అట్లా ఎందుకు మాట్లాడుతున్నామంటే శివాజీ సెకండ్ రావాలా. అందుకనే ఎందుకంటే దాన్ని ఏమంటారా, అది యాక్టర్ చేస్తారు కదా. సో వాడు అమర్దీప్ వాడు 3 వస్తే ఎందుకు అని చెప్పేసి అందరూ ఎవరో ఒకరు కాల్ చేసి అట్లీస్ట్ సెకండ్ అన్న చేయని చెప్పేసి. అందుకే కదా అమర్దీప్ వాడు సెకండ్ వచ్చిండు. ఇంకోటి అమ్మ టీవీలో కాదు, స్టార్ మా టీవీలో ఏదో కంటెస్టెంట్లో వాడు ఫస్ట్ ప్రైజ్ గెలిచిండు. నేను చెప్పాను వాడికి డ్యాన్స్ కూడా ఎక్కువ రాదు కాదు కానీ నాకైతే ఫేవరెట్ కాదు బ్రో నాకు తెలిసి. అందుకే అదే ఇక. సో మూవీ తీస్తున్నాడు కదా, దానికి ముందు పాజిటివ్ చేయాలని చెప్పేసి ఏదో ఒక స్టోలో చేసింది కానీ నాకైతే ఫేవరెట్ కాదామె. అంబర్టి రాయుడు, ప్రియా జైన్. ఇద్దరు ఎవరు మంచోడు అంటే ప్రియా జైన్. అందుకే ఇదైతే కరెక్ట్ చెప్పిండు బిగ్ బాస్ 7. ఎందుకంటే అంబటి రాయుడు వాడు దిమాగ్ వాడు లేదు వాడికి. దిమాగ్ కాదు కానీ వాడు ఏదో ఒకటి మాట్లాడి నాకైతే ఫేవరెట్ కాదు బ్రో ఎక్కువ మాట్లాడదు కానీ. సో ఇప్పుడు 7th బిగ్ బాస్ 8th అన్నీ చెప్తా కానీ ప్రియా జైన్, అంబటి రాయుడు 6 వచ్చిండు, ప్రియా జైన్ 5 వచ్చిండు. అదైతే కరెక్ట్ వచ్చింది అంతే బ్రో. ఓకే దాంతే. ఓకే ఓకే సో మరీనా వాడి పేరు నాకు తెలియదు. రోహిత్ ఆయన నా ఫేవరెట్ ఆయన. తర్వాత వైశాలిని ఒక ఆమె కరెక్ట్ ఉన్నది. ఇనాయ ఎట్లా మాట్లాడతారంటే పట మాట్లాడనే ఉంటుంది. నాకు తెలిసి ఆర్జీవి ఇనాయని పిలిచి ఇట్లా ఎట్లా మాట్లాడాలంటే అందరూ ఇట్లా భయపడాలా వాళ్ళ అరే ఎట్లా మాట్లాడుతుండ్రా మరి ఏం వేసి. అందుకే ఈమె అట్లా మాట్లాడేది. సో అదైతే కరెక్టే. ఓకే ఈమె ఒకటి ఉన్నారు. ఓకే ఆర్జే సూర్య ఉన్నాడు కదా. యాక్చువల్లీ వాడు ఏం చేసిండంటే ఎవరన్నా లవ్ ట్రాక్ నడిపిస్తే ఫ్యాన్స్ ఎక్కువ మంది ఇచ్చి నేను కూడా విన్ అవుతా అని వాడు అట్లా ప్లే చేసిండు కానీ అదైతే వేస్ట్ బ్రో. ఓకే అదొక్కటి బాగాలేదు. అందుకే వాడు కూడా మంచోడే నాకు తెలిసి. ఆదిరెడ్డి ఆయన కూడా మంచోడే యాక్చువల్లీ. వాడు ఎంత మంచోడంటే ఇక ఎక్కువ కానీ ఆయన 6 సీజన్లో అందరికీ కరెక్టే వచ్చిండు అంతే బ్రో. ఆయన మంచోడు ఆయన. ఓకే రాజశేఖర్ ఆయన ఉన్నాడు కదా, వాడు ఫస్ట్ క్యాప్టెన్ అయిండు కదా. నాగార్జున గుద్దవలుగా కోపం వచ్చిండు. అది ఎందుకు వచ్చిండో నాకు తెలియదు బ్రో, కానీ నాకు జ్ఞాపకం లేదు కానీ ఇక కానీ మంచోడు ఆయనైతే మంచోడు బ్రో. ఆయన కూడా నా ఫేవరెట్. అప్పుడు ఫేవరెట్ కాదు కానీ ఓకే. రేవంత్ ఓకే. విజయ్ సన్నీ వాడైతే మంచోడు. వాడు బయట ఎట్లా మాట్లాడుతున్నాడో బిగ్ బాస్లో కూడా అట్లనే మాట్లాడతాడు. అది వాడు కూడా కంటెస్టెంట్ నా ఫేవరెట్ అంతే. శ్రీరామ్
చంద్ర, ఆయన కూడా మంచోడే. అని మాస్టర్, ఆమె డ్యాన్స్ అయితే వన్ చేస్తుంది కానీ కానీ బిగ్ బాస్ ఫైవ్లా నా ఫేవరెట్ కాదు. బోలో 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 ఏదో ఒకటి జాంగ పడేస్తా అదేదో ఒకటి మాట్లాడింది కానీ నా ఫేవరెట్ కాదు ఆయన అయితే. ఓకే, ప్రియా, నా ఫేవరెట్ అయితే ప్రియా కూడా. ఓకే. ఇక కానీ సన్నీ గారిని ఏదో ఒకటి మాట్లాడింది కదా, చెంప వాళ్ళ కొడతా ఏదో ఒకటి మాట్లాడింది కదా, అందుకే ఆమె బయటకు వెళ్ళిపోయింది. జెస్సీ జెస్సీ కదా, వాడైతే మంచోడు. ఆ, సిరి, జెస్సీ, ఆ, షణ్ముఖ్. ఓకే, మూడు ఫ్రెండ్స్ ఉన్నారు కదా. వాడు వీడైతే నా ఫేవరెట్. ముగ్గురు ఎవరు నా ఫేవరెట్ అంటే వీడే. ఉమాల్ గజ్జర్, మోడల్ మోడల్ గజ్జర్ ఉన్నది కదా, అదైతే మంచిదే కానీ ఎక్కువ ఏడుస్తుంది. కానీ ఇక ఇంతకుముందు డ్రామా ఏదో ఒకటి ఉంటుంది కదా, చిన్నప్పుడు వాళ్ళ డాడీ చనిపోయింది ఏదో ఒకటి ఉంటుంది కదా, సో అదొకటి ఉంటుంది కానీ అదైతే మంచిదే. ఆమె అయితే అమ్మ రాజశేఖర్, కన్నింగ్ వీడైతే. కరాటే కళ్యాణి, హెల్మెట్ అయింది నాకు గుర్తులేదు. ఓకే, నోయల్ సింగ్ యాక్చువల్లీ ఆయన సి ఎక్కువ ఆలోచిస్తాడో ఏదో ఒకటి, అందుకే ఇక ఇక బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి నాకు తెలిసి బిగ్ బాస్ 7, ఓకే కాదు కాదు బిగ్ బాస్ అంటే బిగ్ బాస్లో ఏం చెప్పారంటే ఇక హెల్త్ బాగాలేదు ఏదో ఒకటి చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన ఏంటంటే నాకు ఎక్కువ థింక్ చేస్తాడు నాకు తెలిసి. అందరికీ ఒకటి ఉంటుంది బ్రో, నేను కూడా ఎక్కువ ఆలోచిస్తా. అదే ఇక ఏం లేదు. లాస్య కూడా మంచిదే కానీ తక్కువనే మాట్లాడుతుంది. నివిన్, దేవి నవవాలి, దేవి నవాలి నగవాలి. ఓకే, దట్స్ ఇట్ బ్రో. ఓకే, అభిజిత్ నా అంటే నా ఫేవరెట్ కాదు కానీ కానీ కరెక్టే మాట్లాడిండు, అన్నీ కూడా మంచిగానే మాట్లాడిండు. సి కానీ ఒకసారి నాగార్జున మాట్లాడిండు ఏదో ఒకటి మాట్లాడిండు నాకు గుర్తులేదు కానీ ఆయన అభిజిత్ గాడు కింద పడి సారీ అని చెప్తాడు. నాకేమైందంటే బిగ్ బాస్ వాళ్ళు రూమ్లో కూర్చొని ఇట్లా మాట్లాడు అందుకనే నువ్వు ఫ్యాన్స్ ఎక్కువైపోతారు అని చెప్పేసి మాట్లాడాను కానీ యాక్చువల్గా అభిజిత్ ఎక్కువ ఎక్కువ సారీ చెప్పాడు ఏం చెప్పాడు కానీ నార్మల్గా ఉంటాడు, అదైతే కన్ఫర్మ్. కానీ అయితే గమ్మమ్మ గంగవ్వ మంచిది ఆమె కూడా. సోహెల్ కూడా మంచోడే, ఎందుకంటే ఆయన మంచోడే. ఆర్యానా ఇంకా సోహెల్ కామెడీ ఉంటుండే. ఇంకోటి ఏంటంటే కానీ మూవీల రివ్యూ ఏదో ఒకటి మాట్లాడిండు కదా. బ్రో అందరూ ఫ్యాన్స్ అంటే ఒక 1 అవర్ బిగ్ బాస్ చూస్తాడు ఎవ్రీడే. 3 months 4 months టీవీలో 1 hour చూస్తే కూడా నీ మూవీ వెళ్తలేరంటే అందరూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు బ్రో, ఎవరన్నా కానీ, అర్థమైందా? ఇక అంతే బ్రో. నువ్వు అదొకటి అది అది అంటుంది బ్రో, దాన్ని ఏమంటారు ఏదో మాట్లాడినావు. అందుకే బిగ్ బాస్లో 4 months చూసినా కానీ అందరూ మూవీకి వెళ్ళి వెళ్తలేరు అంటే సో మూవీ మంచిగా ఉండాలి అయితేనే బ్రో, ఎవరన్నా కానీ బ్రో. డైరెక్టర్ లైట్ తీసుకో, మూవీ హీరో మంచిగా తీసుకో, ఏమన్నా కానీ స్టోరీ మంచిగా ఉండాలి. దట్స్ ఇట్ బ్రో. అఖిల్ సార్థక్ ఇప్పుడు బయట చూస్తే అఖిల్ అయితే వాడైతే మంచోడు బ్రో. ఎందుకంటే ఆయన అప్పుడు ఏజ్ ఎంత అయిందంటే 23 అంట అప్పుడు. కానీ బయటకు వచ్చేసి నేను కూడా సారీ చెప్పిన అభిజిత్కి, వాళ్ళిద్దరు మాట్లాడిండు. వాడైతే మంచోడు బ్రో.
దట్స్ ఇట్ బ్రో. కానీ అభిజిత్ అఖిల్ది ఒకటి కామెడీ ఏంటంటే, బయటకు వెళ్ళి వచ్చిండు కదా ఏదో ఒకటి, పులి వచ్చేసి మేక వచ్చిండు ఏదో ఒకటి మాట్లాడిండు, నాకు గుర్తులేదు కానీ కానీ అయితే ఉన్నది. కానీ వాడైతే మంచోడు బ్రో అఖిల్. మెహబూబ్ వాడు కూడా మంచోడే బ్రో. కాదు, మెహబూబు ఇంకా అభిజిత్ అభిజిత్ అంట, ఇద్దరు టీవీలో ఎందుకు పోస్ట్ చేయలేరు నాకు అర్థమవుతలేదు బ్రో. కానీ బయట మహబూబ్ ఏం మాట్లాడిండంటే, ఆయన కూడా మాట్లాడుతున్నా ఎవ్రీడే అని చెప్పిండు. దేత్తడి హారిక, ఆమె కూడా మంచిదే, నాకైతే ఓకే. దివ్య దివ్య ఆమె కూడా మంచిదే, ఓకే. సుజాత ఆమె, కానీ నాకైతే ఇది బిగ్ బాస్ బ్రో, ఓకే. సో ఇంకోసారి 8 కంప్లీట్ తర్వాత రివ్యూ చేస్తా, ఓన్లీ చూస్తేనే మాట్లాడతా, ఓకే. ఈమె సుజాత ఏం చేసిందంటే అభిజిత్ గారిని లైన్లో పోయి అంటే అంటే టీవీలో అందరూ కనిపిస్తే నేను కూడా ఫ్యాన్స్ సంపాదించాలని చెప్పేసి వాడిని గెలికిందని దెంగే అని చెప్పాడు వాడు. అయితే లైట్ తీసుకో బ్రో, దాట్స్ ఇట్. సావిత్రి నాకైతే నా ఫ్యాన్ కాదు బ్రో ఆమె, ఓకే. ఎట్లా మాట్లాడింది అంటే ఇక రివ్యూ అంటున్నా, టీవీలో న్యూస్ ఎట్లా మాట్లాడుతుందో అట్లా మాట్లాడింది. అందుకే వాడు ఏమంటాడు, వితిక రతిక కాదురా, కాదు వితిక, ద వరుష్ సందేశ్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు మంచోళ్ళు బ్రో నాకైతే. సో లైట్ తీసుకోవాలి ఇక. రోహిణి మంచిదే, హేమ లైట్. స్ట్రీమ్కి నేను ఒకటి చెప్తాను, టీవీలో చూస్తే స్ట్రీమ్కి నా ఫేవరెట్ యాక్చువల్గా సుమ కన్నా నా ఫేవరెట్ స్ట్రీమ్కి. కానీ స్ట్రీమ్కి మంచిగానే మాట్లాడుతుంది, సుమ కూడా సుమ కూడా మంచిగానే మాట్లాడుతుంది, ఓకే. సో నా ఫేవరెట్ సుమ, సెకండ్ ఫేవరెట్ దట్స్ ఇట్ బ్రో రవి. అయినా ఇక వాడు అప్పుడే హెల్మెట్ కావాలి కానీ బిగ్ బాస్ 7లో టేస్టీ చేజా, బిగ్ బాస్ 3లో రవి గాడు, వాళ్ళు ఎప్పుడే వెళ్ళిపోవాలి కానీ ఇక ఏదో ఒకటి వాళ్ళు, తమన్నా వచ్చింది కదా ఏదో ఒకటి మాట్లాడింది అప్పుడు ఫ్యాన్స్ అయిపోయారు, దట్స్ ఇట్ బ్రో. ఇక అదొకటి ఉంటుందా తుక్క, ఏదో ఒకటి ఉంటుంది, లైట్ తీసుకో. హిమజ, నేను ఒకటి చెప్తా. హిమజ నాకు ఇప్పటివరకు గుర్తున్నది, ఆమె ఏం చేసింది తెలుసా, అక్కడికి మార్నింగ్ 5కి లేచి బ్రష్ చేసి స్నానం చేసి, అంటే టీవీలో కనిపిస్తే ఫ్యాన్స్ అవుతారని చెప్పేసి ఎప్పుడు ఒక 1 డే 2 డేస్ చేసింది, తర్వాత లైట్ తీసుకుంటుంది. మనం ఎట్లుండాలో అట్లా ఉండాలి బ్రో. ఫ్యాన్స్ అయితే ఏముండదు, నువ్వు ఎట్లుండాలో అట్లా ఉండాలి నాకు తెలిసి. అరే నాకు తెలిసి బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోతే ఎక్కువ ఆలోచించేసి ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి అవుతుంది, కానీ బయట ఎట్లా మాట్లాడుతుందో అందరు ఎట్లా నార్మల్గానే మాట్లాడుతుంది, కానీ బిగ్ బాస్ లోపలికి వెళ్తే అయితే తెలియదు. కానీ అది బాబా భాస్కర్ వాడైతే కామెడీ బ్రో, కామెడీ ఆయనైతే. అలీ రేజా వాడైతే మంచోడే. సో నేను చెప్తాను, యాక్చువల్గా బిగ్ బాస్ ఓకే, ఓకే బిగ్ బాస్ 7 బిగ్ బాస్ 3లా సేమ్ ఉన్నది బ్రో. పావని ఆమెనే హెల్మెట్ అయిపోయింది, అలీ రేజా గాడు కూడా హెల్మెట్ అయింది. ఎందుకంటే శ్రీముఖి రాహుల్ ఇద్దరిని గొడవ అవుతుంది కదా, మధ్యలో అలీ రేజా వస్తున్నాడు,
ఓకే. సో అందుకనే వీడు ఎలిమినేట్ చేసేసాడు బ్రో. వాడైతే కరెక్టే నాకు తెలిసి. అదే వరుణ్ సందేశ్ నా ఫేవరెట్ బ్రో. అశు రెడ్డి ఆమె కూడా మంచి ఆమె. రాహుల్ సిప్లిగంజో మంచిదే. రాహుల్ మంచిది, నా ఫేవరెట్ బ్రో. ఓకే. సాంగ్స్ కూడా మంచిగా మాట్లాడతారు. పునర్నవి భూపాలం నా ఫేవరెట్ బ్రో. మహేష్ విట్టా సి ఆయన చూసి అదే ఇదైందిరా భయ్, ఇదైంది మైండ్లో ఎక్కువ ఆలోచించేసి ఇది అని చెప్తాడు. ఆయన కూడా నా ఫేవరెట్ ఆయన బిగ్ బాస్లో. విత్కా షేర్ ఆమె కూడా మంచిదే బ్రో. ఓకే. నేను ఒకటి చెప్తున్నా. బిగ్ బాస్లో ఫైవ్ ఫైవ్ కంటెస్టెంట్స్ విన్ అవుతారు కదా, కానీ హెల్మెట్ లాస్ట్ ఎవరు హెల్మెట్ అవుతారంటే 6 హెల్మెట్ అవుతారు కదా. ఓకే. ఫైనల్కి ముందు 6 హెల్మెట్ అవుతారు కదా. ఓకే. వాళ్ళు కన్నింగ్ అనమాట. ఓకే. అది అందుకే అందుకే నాకైతే తెలుసు. సో దట్స్ ఇట్ బ్రో. ఓకే. సో దట్స్ ఇట్ బ్రో. సో ఐ జస్ట్ షేర్ యూ ఐ మీన్ రివ్యూ చేస్తా బిగ్ బాస్ 8 కూడా. సో ఎవరన్నా రాని బిగ్ బాస్ హోమ్లోకి నేను చూసి నేను రివ్యూ చేస్తా. సో నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే అంటే అదే బ్రో. అంటే సో అట్లీస్ట్ సబ్స్క్రైబింగ్ అన్న అంటే అప్లోడ్ చేస్తే అందరూ ఇప్పుడు నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయని చెప్పి